పార్వతీపురం జిల్లా మున్సిపాలిటీలో అన్ని సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తెలిపారు. పట్నంలోని 22వ వార్డులో ఆయన పర్యటించారు. ఉదయం 6 గంటలకే వార్డులో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇక డ్రైనేజీలు, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, రోడ్లు తదితర సమస్యలతో పాటు మరికొన్ని కొత్త సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి ప్రజలు తీసుకెళ్లారు. వార్డులోని సమస్యలను గుర్తించడానికి వార్డు పర్యటన చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఇక పాత సమస్యలతో పాటు మరికొన్ని కొత్త సమస్యలు తన దృష్టికి వచ్చాయని చెప్పారు. పార్వతీపురం మున్సిపాలిటీకి 100 పనులు మంజూరు చేయడం జరిగిందని, ఈ పనులన్నిటికీ ఒకేసారి శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు బోనెల విజయ్ చంద్ర. ఎందులో పెడతారు మోటార్ స్టోర్ చేస్తారు అందులోనేనా? డైరెక్ట్ కొలాయికి మోటార్ బిగించారు, స్టోర్ చేసి దాని నుంచి ఒక సంపు కట్టారు. పెట్టించేసానమ్మా, 2 రోజుల్లో కొబ్బరికాయ కొడతాను. వచ్చాను ఏంటి కాసు లేదు. వస్తుంది కదా, స్లోగా చెప్పండి. ఈ రోడ్డు వేపిస్తున్నాను, అదే చెప్దామని వచ్చాను. రోడ్డు 2 రోజులు కొబ్బరికాయ కొడతాను, వర్క్ కూడా అయిపోతుంది. రోడ్డు అది ఇప్పియాలంటే బయట పెడుతున్నాం, ఇంటి బయట. ఇంట్లో లోపలే పెడుతున్నాం అంటే మనం బయటకే పెడతాం సార్, వాళ్ళు లోపలికి కావాలంటే పెట్టుకోవచ్చు. కాలువల్లో ఉంది అది సార్, కాలంలో అంటే ప్రాబ్లం అది కావాలి మాట్లాడుతుంది. మీరు ఈరోజు దుమ్మానా స్కూల్ వెళ్తారా? ఏ స్కూల్ నీది? నువ్వు లైన్ స్కూల్ నీది రానా? నా లైనే, నా లైన్, నీది లైన్సే. నీది ఎక్కడ ఉంది స్కూల్? ఇద్దరిది లైన్స్, నా లైన్ అది. ఇంతవరకు రోడ్డు వస్తుంది, అటు కూడా వెళ్ళిపోతుందా? అప్పుడు మాట్లాడింది చూస్తానన్నారు. ఏ రాయన రేపిస్తున్నారా? ఈ ఏరియాలో మనకు ఈ రోడ్లో వచ్చారు సార్. ఇక్కడి నుంచి వాటర్ గ్రావిటీ ఉందా? గ్రావిటీ మీద పోతుందా? పంపింగ్ మీద పోతుందా? ఒకసారి ప్రెషర్ చూడాలి. అది ఖాళీ ఇది ఇది పట్నాయకర్ నెంబర్ ఇవ్వాలి ఈ గారికి. ఇది పట్నాయకర్ ఉంటాడంట. అది కన్స్ట్రక్షన్ తీసి కాలువలు వేసాడు, మొత్తం ఆయనే చేయమన్నాడు.
అటువంటి వేసేసాడు పడిపోయినప్పుడు కూడా చెప్పాను సార్ 2-3 సార్లు చెప్పినా సరే అతను డాక్యుమెంట్ రైట్ ఉంటాడు. రెండుసార్లు ఫోన్ చేశారు. ఇక్కడ సచివాలయ సెక్రటరీ ఎవరు? సచివాలయ సెక్రటరీ గారు ప్లానింగ్ శాంతి బాబు అడ్మిన్ సెక్రటరీ విశాఖపట్నం ఇక్కడ ఒక ఆయన డాక్యుమెంట్ రైట్. ఆ కాలువలో మొత్తం అంతా ఇది వాళ్ళు పడేసారు. మీరు తీపిచ్చమనండి. ముందు ఆయనతో తీపిచ్చాను. రోడ్డు 2 రోజుల్లో అయిపోతుంది. మున్సిపాలిటీ వచ్చారు నాతోనే, కమిషనర్ గారు, సిఈ గారు అందరూ ఉన్నారు. ఈ సమస్య చూడడానికి వచ్చాం. ఈరోజు చెప్పారు కదా 2 రోజులు రోడ్ అయిపోద్ది. 2 రోజులు రోడ్ అయిపోద్ది. వాటర్ కూడా ఎందుకు రావట్లేదు అని చూడమన్నారు. ఎక్కువ దారి రావట్లేదు అంట కదా, దారి కూడా వచ్చే విధంగా చేసాం. ఏమొద్దాం, మీరు బాగున్నారు కదా, ఎలా ఉన్నది చూద్దామని వచ్చా. అందరికీ నమస్కారం. ఈరోజు పార్వతీపురం మున్సిపాలిటీలో 22వ వార్డు సారికి వీధి, అలాగే ఇక్కడ ఉండే వీధి దేవీనగర్ అన్ని కూడా ఈ మొత్తం వార్డులో తిరగడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, పార్వతీపురంలో గత సంవత్సరంలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ సమస్యలు తెలుసుకుందామని వచ్చున్నాం. 30 వార్డులకి కలిపి దాదాపుగా 100 వర్కుల్ని శాంక్షన్ చేసుకోవడం జరిగింది. 100 వర్క్స్ ఒకే రోజు ఓపెన్ చేయబోతున్నాం. ఈ 100 వర్క్స్ కాకుండా కొత్తగా ఏ వర్క్స్ అయితే ఏమున్నాయి, ప్రజల సమస్యలు ఏంటి, వాళ్ళకి శానిటేషన్ ఇష్యూస్ ఉన్నాయా, డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయా, ఎలక్ట్రికల్ ఇష్యూస్ ఉన్నాయా, ఏమున్నాయని కనుక్కోవడానికి ఈరోజు మళ్ళీ వార్డు పర్యటన చేయడం జరిగింది. ఇందులో కూడా కొత్త సమస్యలు కూడా వచ్చాయి. ఆ సమస్యలు కూడా కమిషనరు, అలాగే ఇక్కడ ఇంజనీర్ డిపార్ట్మెంటు, ఇక్కడ మున్సిపాలిటీ మొత్తం సిబ్బంది కూడా నాతో పాటు ఉండడం జరిగింది. ఈ రోజు నుంచి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా రేపటి నుంచి ప్రతి వార్డుకి వెళ్ళడం, కొత్తగా ఏం పెండింగ్ ఉంటే రాబోయే మార్చి లోపు మ్యాక్సిమం మున్సిపాలిటీలో ఉన్న సమస్యలన్నీ క్లియర్ చేస్తామని మాట ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ దాదాపుగా ఒక 4 కోట్లతో ఏవైతే వీధుల్లో రోడ్లు కావాలో, డ్రైనేజీలు కావాలో అన్నిటినీ కూడా తీసుకోవడం జరిగింది. ఏదైనా పొరపాటున ఇంకా కూడా సమస్యలు ఏమైనా ఉంటే అందులో భాగంగానే ఈరోజు వార్డు పర్యటన స్టార్ట్ చేసాం. ఈ రోజు నుంచి మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. అందుకే ప్రధానంగా 22వ వార్డు నుంచి స్టార్ట్ చేయడం, ఇంకా రేపు కూడా ఒక వార్డు, అలాగే ప్రతి మార్నింగ్ ఒక వార్డుకి వెళ్ళి వార్డు సమస్యలు తీసుకోవడం అనేది. ఎందుకంటే గత ఎలక్షన్లో మున్సిపాలిటీ నుంచి కనీ విని ఎరగనంత మెజార్టీతో మున్సిపాలిటీ వాళ్ళు మాకు అసలు హిస్టరీలో ఇంతకుముందు ఎప్పుడు కూడా అంత మెజార్టీ ఇవ్వలేదు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అంత ఆదరించినందుకు ఈరోజు ఇంకా మున్సిపాలిటీలో మార్పు రావాలని, ప్రతి ఒక్కరికి ఒక జవాబుదారం ఉండాలని ఆ ఉద్దేశంలోనే ఇంకా వార్డు పర్యటన సిద్ధం చేసాం. మున్సిపాలిటీ ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం ఇస్తానని ఈరోజు ఈ వార్డులో మీ అందరి సాక్షిగా చెప్తున్నాను. అని ఇంకొక విషయం ఏంటంటే, ఈ మున్సిపాలిటీని కొంచెం స్వచ్ఛాంధ్రగా కార్పొరేషన్ ద్వారా కూడా మీ అందరికీ తెలిసిందే డంపింగ్ యార్డ్ని మనం క్లియర్ చేసుకుంటున్నాం. అలాగే ఈ ప్రజల్లో కూడా మార్పు రావాలని అవేర్నెస్ కూడా తీసుకురావడం జరుగుతుంది. తడి చెత్తని, పొడి చెత్తని సపరేట్ చేసి ఇవ్వడం, అలాగే ఈ ఎవరైతే చెత్తని కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళతో కూడా సరైన సమయంలో వచ్చే విధంగా, శానిటేషన్ సరైన సమయంలో తీసే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తామని తెలియజేసుకుంటున్నాను.